కొత్తపాలెం అది అనే కృష్ణా డిస్టిక్లో ఉన్న చిన్న పల్లెటూరులో దేవుడు కృప చూపించాడు వాక్యం బోధిస్తానికి. అంత మాత్రమే కాదు, అనేక మందికి ప్రార్థిస్తానికి దేవుడు సహాయం చేశాడు. అంత దేవుడు మహాకృప బట్టి మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి దేవుని సన్నిధిలో ఆయన మన కోసం దాచిపెట్టిన ఆలోచనలు, దేశంలో తలంపులు మనం గ్రహించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో మీరు వీక్షిస్తున్నారా, మేలు పొందుతున్నారా, దీవించబడుతున్నారా? మరి మీ అందరికీ చాలామంది స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ ఓపెన్ చేసిన వల్ల చాలామంది 7 గంటలకు చూడలేకపోతున్నాం అని చెప్తున్నారు. అయినప్పటికీ మేము తర్వాత దాన్ని చూస్తున్నాం అంటున్న దాన్ని అయినప్పటికీ మీరు చూడండి, వీక్షించండి. మరి ఎంతో కఠినమైన ప్రయాణాలు దేవుడు చేస్తానికి కృప చూపిస్తున్నాడు. ఆయన తన కాపుదలను ఇస్తున్నాడు. ఇంచుమించు చాలామందికి చీకటి శక్తులతో పీడించబడే వారికి ప్రార్థిస్తానికి, వారిని పేచిపరుస్తానికి, అంత మాత్రం కాదు అనారోగ్యం ఉన్న వారి కోసం, బలహీనం ఉన్న వారి కోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తానికి ఈ వారములో దేవుడు తన కృపను చూపించి వాడుకునే విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నిన్న మనం మొదటి తిమోతి నుంచి మనం ధ్యానించాము. అదే సమయంలో మనం ఎఫీసీ నుంచి కూడా ధ్యానిస్తున్నాం. మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ రోజు వీక్షిస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎఫీసీ పత్రికలో చివరి భాగం మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అది ఎఫీసీ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. సో ఇది చాలా ముఖ్యమైన ప్రసంగం. చాలా దేవుని ఆత్మ మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. సో ఈరోజు ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా వినండి, మీరు మేలు పొందండి. మన శత్రువుతో మనం పోట్లాడే ముందు ఆ శత్రువు బలం ఏంటో మనం తెలుసుకోవాలి. తన బలహీనతలు, తన బలము, తను ఎలాగా ప్రవర్తిస్తాడు, ఎలా తను వెళ్తాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనము విజయానికి పొందుకుంటానికి మనకు సులువుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి శత్రువుకు బలహీనతలు ఉంటాయి. అలాగే సాతానుకు కూడా బలహీనతలు అనేవి ఉంటాయి. ఆ బలహీనతలు తనను జయించాలంటే మన జీవితంలో ఎలా జయించాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒకటి గమనించాను ఏంటంటే, ఇంకా ఈ రోజుకి కూడా ఈ 2022లో కూడా అనేక మంది చీకటి శక్తులతో పీడించబడతాం, అపవాద శక్తులతో మోసగించబడతాం, లేకపోతే బలహీనపరచబడతాం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి పునరుద్ధారణ అయినప్పటికీ కూడా సాతాను శక్తులతో ఇంకొన్ని పీడించబడడం చూస్తున్నప్పుడు ఎంతో విచారకరంగా, ఎంతో దుఃఖకరమైన విషయం. ఎందుకంటే సాతాను ఓడిపోయినవాడు, దేవుడు వాడిని చితక్కొట్టేశాడు. అయినప్పటికీ వాడి ప్రభావం ఈరోజు ఎంతోమంది మనుషులు ఇంకా వాడి శక్తుల కింద ఉండటం మనం చూస్తున్నాం. సో ఈరోజు చదవబోయే వాక్య భాగంలో ధ్యానించబోయే భాగము మనకి ఎలాగ మనం జయించాలి, అపవాది క్రియను ఎలా జయించాలనే సంగతులు మనం తెలుసుకుంటానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చివరి వరకు వినండి, వీక్షించండి. మరి దేవుని వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీళ్ళకి వస్తున్నాం నాయన. ఎక్కడ 2-3 నామను కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పావయ్యా. ఈరోజు మా మధ్య నువ్వు రానైనా, మా మధ్యన ఉండు. ఆత్మస్వరూపైన దేవ, అపవాది క్రియలు లయపరచు, సాతాను క్రియలు బంధించు. నీ విడలమైన మేమునైనా ఈరోజు ఇలా ఆన్లైన్లో కూడి నీ వాక్యం ధ్యానించుండగా మమ్మల్ని నీ సులువు చోట మరుగుపరిచి నీ విలువైన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదామండి. దయచేసి ఒకసారి మీ బైబిల్ తిప్పండి, మాతో పాటు మీరు కలిసి చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లే తుదకు అంటే ఫైనల్లీ, చివరగా దేవుని శక్తి బట్టి మీరు బలవంతులై ఉండుడి. దేవుని శక్తి, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఈజ్ మైటీ పవర్. ఏమండి, మైటీ పవర్ 2 మాటలు. ఇక్కడ తెలుగులో ఒట్టి శక్తి అని మాత్రమే మనం చూస్తున్నాం. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో అనేక అపవాది పెట్టే పోరాటాలకి మనము బలైపోతున్నాం. కారణం ఏంటంటే మన సొంత శక్తితో మనం పోరాడుతున్నాం. చూడండి, మన సొంత శక్తితో మనం అపవాదిని జయించలేం. ఎందుకంటే మనం పడిపోయిన వారిని. అందుకని యేసు ప్రభు తన శక్తి ద్వారంగా, పునరుద్ధానమైన శక్తి ద్వారంగా
ప్రభు కల్వరి శిలువలో మనల్ని విమోచించాడు. అంత మాత్రం కాదు, పాపముని జయించగలిగాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, చివరగా మీరు దేవుని శక్తి మీద ఆధారపడండి. ఈరోజు మనం మనుషులమైన మనము మన జ్ఞానం, మన ధనము, లేకపోతే మనకున్న పలుకుబడి, మనకున్న గంభీరమైన స్థితిని మనం చూసి చాలాసార్లు మనము సాధించాలని ఆశిస్తుంటాం. కానీ దేవుని శక్తి అనేది అన్ని శక్తుల కంటే గొప్పమైనది. దేవుని శక్తి మీద మీరు ఆధారపడండి అంటున్నాడు. మనము మొదటి సమూయేలు 30 చూసినట్లయితే, దావీదు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు శత్రువులు తన భార్యలను, తనతో ఉన్న మనుషులు వారందరూ భార్యలని, పిల్లలని, ఆస్తుల్ని అంతా దోచుకున్నారు. దోచుకుని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు దావీదుని వారు చంపాలనుకున్నారు. దావీదు వల్లనే ఈరోజు మేము ఇంత హానిగా ఉన్నాం, ఇంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నాం, లేకపోతే ఈ కీడు జరిగింది అని దావీదుని వారు చంపాలని అనుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు యెహోవా నిమిత్తము బలము తెచ్చుకొనెను. బికాస్ he got his strength from God. ఏమంటే దేవుని దగ్గర నుంచి తన బలము తెచ్చుకున్నాను. చాలాసార్లు మనుషులు మనల్ని ఆదరించాలి, మనుషులు మనల్ని బలపరచాలి, మనుషులు మనం లేవనెత్తాలి, మనుషులు మనకు సహాయం చేయాలని అనుకుంటుంటాం. కానీ మనుషులు మనల్ని సహాయం చేస్తానికి మనుషులకి శక్తి ఉంటేనే కదా. మనుషులకు ఉన్న శక్తి కొంతవరకే, దేవునికి ఉన్న శక్తి గొప్పది. దేవుని హస్తము చాలా గొప్పది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు పోషించాడు. ఏ రాజు చరిత్రలో 40 సంవత్సరాలు ప్రజలకి ఆహారం పెడతాం, వారి అవసరతలు తీరుస్తాం, ఏ రాజు చేయలేదు. కానీ దేవుడు చేశాడు. దేవుడు వాడికి ఎండ సమయంలో నీడగా, నీడ సమయంలో వారి మంచి వెచ్చైన వాతావరణం ఇచ్చి, వారి బట్టలు వెలిసిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఆశ్చర్యమైన విధములో బండలో నుంచి నీళ్ళిచ్చి మన్నాని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ప్రభువు చాలా శక్తిమంతుడు. ఈరోజు మనము ఎవరి దగ్గర నుంచి మన సహాయం పొందాలనుకుంటున్నాం? మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆత్మీయమైన సహాయం అవనివ్వండి, లేకపోతే శరీరీతైన సహాయం అవనివ్వండి, మనము బలమును లేకపోతే ధైర్యముని ఎవరిని చూసి మనం తెచ్చుకుంటున్నాం? చాలాసార్లు మనుషులు అంటారు, నేను చూసుకుంటాను, నేను సహాయం చేస్తాను, నేను నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు ముందు అడిగి వేయి, నీ వెనకాల ఉంటాను, చాలామంది చెప్తుంటారు. చాలామంది దాన్ని నమ్మి ముందుకు వెళ్తారు, లేకపోతే వారు మాటల యందు ఆధారం ఉంచుకుంటారు. కానీ మనుషులు తొలగిపోతారు. వారు ఒకవేళ మంచి గుణమైనప్పటికీ అలాంటి వారు మరణిస్తామనేది మనం చూస్తున్నాం. మనుషుడు దేవుడు కాదు కదా. మన తోడున్న మన తల్లిదండ్రులైనా, మన తోడున్న మన సహోదరులైనా, సహోదరులైనా, మన తోడున్న నీ భాగస్వామి అయినా నీతో కొంతకాలమే ఉంటారు. కానీ దేవుడు నీతో నిరంతరం ఉండేవాడు. ఎందుకంటే దేవునికి మరణము లేదు. దేవుడు నిశ్చయుడగు తండ్రి. అంత మాత్రమే కాదు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, మహా గొప్ప దేవుడైన, మహాశక్తి కలిగిన వాడు. పౌలు అంటున్నాడు, మొదటగా మీరు సాతానుతో పోరాడాలంటే, సాతాను శక్తులతో మీరు పోరాడాలంటే మీ శక్తి మీద కాదు, కానీ దేవుని మీద దేవుని శక్తి మీద మీరు ఆనుకోండి, దేవుని మీద మీరు ధైర్యమును తెచ్చుకోండి అని చెప్తూ 11వ వచనం చదవండి దయచేసి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం అనేది మొదటగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి దానికి ముందు యేసు ప్రభు ఈ సర్వాంగ కవచం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది యెషయా పరిశుద్ధాత్మ ద్వారా రాసిన మాటలు మనం చూడగలుగుతున్నాం. మీరు చూడండి దయచేసి, రిఫరెన్స్ నోట్ చేసుకొని. కానీ యేసు ప్రభు కూడా సర్వాంగ కవచం గురించి మాట్లాడాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో 21-22 వచనములో, బలవంతుని మీరు బంధించినప్పుడు తన సర్వాంగ కవచం తీసినప్పుడు తనను ఓడగట్టచ్చు అనే మాటలు ప్రభు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. మొదటిగా మీరు అపవాదితో పోరాడాలంటే
మీరు సర్వాంగ కైచము వేసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవాడు మనకులాగా ఏమంటే సామాన్యమైన బట్టలు వేసుకుని వెళ్ళడు, లేకపోతే పెళ్ళికి వేసుకునే బట్టలు వేసుకోడు. వారు మనకులాగా నగలు పెట్టుకుని వెళ్ళరు, లేకపోతే ఏమండి మనం ఇష్టమైనవన్నీ జోబులు పెట్టుకుని వెళ్ళరు. యుద్ధానికి వెళ్ళేవారు ఆర్మీ వారు ఏమండి ఒక యూనిఫామ్ ఉంటుంది, వారికి కొన్ని ఏమండి ఎక్విప్మెంట్స్ ఇస్తారు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తారు, వాళ్ళు కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తారు, వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, వారికి కొన్ని ఆహారం, వారి వ్యత్యాసమైన ఆహారం ఉంటుంది. ఈరోజు ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులన్నిటికీ అవసరమైన వస్తువులన్నీ తనకి ఇస్తుంటారు. అలాగే ఆత్మానుసారమైన మనము అపవాదితో పోరాడాల్సి వచ్చినప్పుడు, అపవాది క్రియలతో మనం పోరాడాల్సి వచ్చినప్పుడు మనకి కావాల్సింది అపవాది తంత్రములు, ఏమంటే డెవిల్ స్కీమ్స్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఏముంది అపవాది తంత్రములు పెట్టేవాడు, కుయుక్తులు వాడు, తంత్రగాడు వాడు. అపవాది తంత్రములు మనం గుర్తు చేసుకోవాలంటే, గ్రహించాలంటే, వాడిని మనం జయించాలంటే మొదటగా సర్వాంగ కైచము మనము వేసుకోవాలి. ఏంటి సర్వాంగ కైచము అనేది మనం చూద్దాం. దానికి ముందు 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, మొదటగా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములతోనూ లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల మండలంతోనూ పోరాడుచున్నాము. ఏమండి ఇక్కడ మనము ఇంచుమించు చూసినట్లయితే 5 వ్యత్యాసమైన శత్రువులు ఉన్నారు ఒక క్రైస్తవుడికి. ఎవరు వారు? అధికారులు. ఎవరి అధికారుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు? అధికారులకి మనకులాగా శరీరము, రక్తం ఉండదు. చాలాసార్లు మనము ఒక మనిషిని చూసి ఆ మనిషిని కొట్టివేస్తే లేదా చంపేస్తే మన సమస్య తీరిపోద్దని. కానీ అపవాది సంబంధమైన వాడు, అపవాదికి శరీరం ఉండదు, సాతాను దెయ్యాలకి శరీరం ఉండదు. వాళ్ళు మనుషుల శరీరం పట్టుకుని నీ మీద పోరాడుతుంటారు. నువ్వు ఒకడిని సరే హతం చేస్తే వాడు ఇంకొక శరీరాన్ని పట్టుకుంటాడు. ఎంతమందిని హతం చేస్తావు? ఎంతమంది మనుషులు విరోధం నువ్వు పోరాడుతావు? అందుకే ఈ అధికారులు ఏమండి వేలేవారు, చీకటి శక్తులు. చూడండి, ఈరోజు ఈ మాటలను చెప్పినప్పుడు చాలామంది భయపడుతుంటారు. చేతబడి శక్తులండి, మా మీద ఏదో చేశారండి, దెయ్యాలండి. చూడండి, యేసు ప్రభు ఎన్ని జయించాడు. అపవాది శక్తులు, అపవాదికి కూడా అధికారులు ఉన్నారు. ఏమంటే సాతాన్ గాడ్ ఈజ్ ద కింగ్. సాతాన్ గాడ్ కింగ్. మీరు అమెరికా లాంటి చర్చిని వెళ్ళినప్పుడు అక్కడ సాతాన్ చర్చ్ చూశానండి. వాళ్ళు సాతాన్ని ఆరాధిస్తారు. వారు నల్లబట్టలు వేసుకొని వారు భయంకరమైన దుర్మార్గులు చెప్పాలంటే. సాతాన్లాగానే వాళ్ళు మొహం నల్లగా రాసుకుంటారు, కొమ్ములు పెట్టుకుంటారు, నల్ల డ్రెస్సులు వేసుకుంటారు, రక్తాలు ఏదో ఇస్తుంటారు. ఏ రక్తం కూడా నాకు తెలీదు. ఏమండి భయంకరమైన సాతాన్ని ఆరాధించే. అలాగే సాతాను కూడా అధికారులు ఉంటారు. ఏమంటే వాళ్ళ పేర్లు మనకు తెలియ అవసరం లేదు. వాళ్ళు మనకి వాళ్ళు అవసరం లేని వారు. ఎందుకంటే ఎంత పెద్ద అసలు మెయిన్ సాతాన్ని దేవుడు చెత్త కొట్టేశాడు. ఇంకా వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ మన లెక్క. ఏమండి చీకటి సంబంధమైన దురాత్మ. ఆ రోజు లూసిఫర్తో పాటు అనేక దురాత్మలు, కొన్ని వందల వేల దురాత్మలు అవి కూడా తనతో పాటు దుయ్యవేవుడిని. ఎందుకంటే వారందరూ దేవునికి విరోధముగా తిరగబడాలి, దేవుని రాజ్యముని, దేవుని మహిమ శక్తిని, గొప్పతనాన్ని వారు సమముగా ఎంచుకోవాలని ఆశించారు. కాబట్టి దేవుడు లూసిఫర్తో పాటు లూసిఫర్ చూడున్న ఏమంటే అపవాది సాతాను ఆత్మల్ని దేవుడు త్రోసివేశాడు. సాతానుగాడు జీవాన్ని సృష్టించలేడు, జీవముని అంతం చేయలేడు. దేవదూతలకి మనకులాగా దేవుడు మరణం కలుగు చేయలేదు, మరణము లేదు వారికి. కానీ వారు నిత్యమైన అగాధం అనేది మాత్రము దేవుడు వారి కోసం సిద్ధపరిచాడు. ఎవరైతే వారి మాట వింటాడో, అపవాది మాట వింటారో, వారితో పాటు నిత్యమైన నరకమైన అగాధముని వారి కోసం అపవాదితో పాటు తన అనుచరులైన మనుషులైనప్పటికీ ఆయన తీర్పు తీర్చినప్పుడు ఏమని తాసుల్లో ఓడిపోయినప్పుడు మనము ఏమవుతామంటే
అపవాదితో పాటు బంధించబడతాం. మనం కాదు, నేను కాదబ్బా. ఏమండి, ఎవరైతే వారి హృదయాలు యేసుప్రభు రక్తముతో అడుక్కోరో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించరో, ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకరో వారు అపవాది సంబంధాలు అనబడతారు. ఈ అపవాది సంబంధమైన దురాత్మలు మనం అనేక సార్లు చూస్తుంటాం. ఇది మన మీ భార్య రూపంలో రావచ్చు, నీ భర్త రూపంలో రావచ్చు, నీ బిడ్డల రూపంలో రావచ్చు, ఇది నీ అధికారుల రూపంలో రావచ్చు. చాలాసార్లు మన జీవితంలో మనము ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకుంటుంటాం, కొంతమందిని మనము ద్వేషిస్తుంటాం. వారు చేసిన హాని, వారు మాట్లాడిన మాటలు, వారు చేసిన ప్రవర్తన మనం ఎంతో గాయపడుతుంటాం. కానీ చాలాసార్లు అది వారి కాదు, వారి వెనకాలన్న దురాత్ముడు వారిని ప్రేరేపించాడు. వారి వెనకాలన్న అపవాది క్రియలు నీ మీద అంత వికృతముగా దుర్మార్గ రీతిగా ప్రవర్తిస్తానికి వారిని ఉపయోగించుకున్నాడు. పౌలు అంటున్నాడు, మీరు అపవాది శక్తులతో మనం పోరాడాల్సి వచ్చినప్పుడు మొదటగా నీ శత్రువు ఎవడో తెలుసుకోండి. చూడండి, దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, యేసు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. యేసు ప్రభు అపవాది తలకాయని, అపవాది అనుచరులని నాశనం చేశాడు. చూడండి, మన మాట చూడగలుగుతున్నాం. కొలీషులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. కొలీషులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను. కొలీషులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన అజ్ఞాన వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను సిలువ చేత జయోత్సవముతో. ఎవరండి? ప్రధానులు, అధికారులు. ఏమండి? సాతాను శక్తులు వీరు దురాత్మ శక్తులు, మరణదూత. ఏమండి? భయంకరమైన సాతాను దయ్యములు. వీరిని దేవుడు నిర్మూలన చేశాడు సిలువ ద్వారా. ఈ డిసార్మ్డ్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది డిసార్మ్డ్. ఏమండి? వారి శక్తుల్ని తీసేశాడు దేవుడు. ఈరోజు మనం దయ్యం పెట్టినప్పుడు ఆ దయ్యములు ఎన్నెన్నో దయ్యాలు ఉంటాయి. కొన్ని వందల దయ్యాలు ఉండొచ్చు, కొన్ని వేల దయ్యాలు ఉండొచ్చు. కానీ యేసు నామమును వెళ్ళంటే ఆ దయ్యంకి తన దయ్యం సాతాను రాజ్యములు, దాని పెద్ద దయ్యం ఉండొచ్చు, చిన్న దయ్యం ఉండొచ్చు. కానీ యేసు నామములో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ సాతాను శక్తి నుంచి విడుదల పొందుతాం మనం చూడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే కల్వరి సిలువలో యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా మానవుడు అపవాది శక్తుల నుంచి విమోచన పొందాడు. ఎందుకంటే దేవుడికి ఆ శక్తి ఉంది. అంత మాత్రము కాదు, మనం చూసినట్లయితే ఏమండి, యేసు ప్రభు అన్ని నామముల కంటే గొప్పవాడు. మన ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 20-21 చూస్తున్నాం. అపవాది శక్తి ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. ఎఫెసీ 1:21 మాత్రం చదవండి దయచేసి. 21 మాత్రం. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగనందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అన్ని నామము కంటే అధికారం ఇవ్వబడ్డాడు. యేసు ప్రభు నామాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అది ఏ దయ్యమైనా, చేతబడే దయ్యం లేకపోతే ఏమంటే ఏ దయ్యాలు మనకు అవసరం లేదు. దయ్యాల గురించి చాలామంది దయ్యాల పేర్లు చెప్తుంటారు, దయ్యాలని ఏమో ఎంటర్టైన్ చేస్తుంటారు. ఏమంటే అవి చచ్చిన ఆత్మలు, దానికి విమోచన లేదు. దేవుని నామము అన్ని నామం, యేసు ప్రభు నామం అన్ని నామం కంటే ఉన్నతమైన నామం. అది యేసు నామంలో వెళ్ళాల్సిందే.
తనకి ఎంత అధికారం ఉంటున్నా, తనకి ఎంత ఏమని శక్తి ఉన్నా, యేసు నామం ముందు అవి నథింగ్. ఏమండి, వాళ్ళు గోటు కూడా పనికిరావి. యేసు ప్రభు శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు శక్తి మీద మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభు వాక్యము, దేవుని వాక్యమైన ప్రభు వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు ఏంటంటే, వారు దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ఏమండి వారి జీవితంలో భాగము ఇవ్వకుండా వారు అపవాదితో నిండబడి దేవుని ఆశీర్వాదాలు ఎదురు చూస్తుంటారు. అపవాది పని ఏంటంటే దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరబడకుండా చేయాలని. దేవుడు తలంపు, దేవుడు ఆలోచన. చాలాసార్లు అంటుంటారు, అన్న జాబ్కి వెళ్ళాను, దేవుడు ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు, నెరవేరలేదు. ఎందుకు అన్న? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అమెరికాకి వెళ్తాను, ఎందుకు నెరవేరలేదు? అన్న, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, గర్భఫలం ఇస్తాను, ఎందుకు రాలేదు? దేవుని ఆశీర్వాదాలు దోచుకునేదే సాతానుగాడు, దొంగవాడు, వాడు మోసగాడు. దేవుడు ఆశీర్వాదాలు దోచుకునేవాడు, దేవుని చిత్తము నీ జీవితం నెరవేర్చకుండా నీ నిక్కట్లు పెట్టేవాడు. దానికి కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్న పాపం, నీ హృదయంలో ఉన్న అవిధేయత, నీ హృదయంలో ఒప్పుకోకపోయిన కార్యాలు, నీ హృదయముని ఇంకా నువ్వు యేసు ప్రభుకి సంపూర్ణ సమర్పించుకోకపోతావు. ఈ విషయాలన్నిటిలో మనము చేయబోయే ఏమంటే ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. అందుకే అనవసరం చాలాసార్లు దేవుని మీద తిరగబడుతుంటారు. ఎందుకు నువ్వు ఇలా చేసేవాళ్ళు? దేవుడు ఇప్పుడు చేయరా? వాక్యం నా మాట ఇచ్చి తప్పేవాని కాదన్నాడు ప్రభు. ఆకాశం భూమిని గతించిన కానీ నా మాటలు గతించవు. సో ప్రభు మనకి శక్తి ఇచ్చి ఉన్నాడు. ఈ సర్వాంగ కైత్యం అనేది ఏంటి అనేది మనం చూద్దాం. దయచేసి 13వ వచనం చూడండి ఒకసారి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ చూసే నిలబడేవట్లు చూడండి. చాలాసార్లు అపవాది సంబంధమైన వీటిని మీకు చెప్తుంటాను. ఏమండి, అపవాది సంబంధమైన వీటంటే అనవసరమైన వ్యర్థమైన మాటలు. రోజు ఎంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. రెండవది ఏమండి, నిర్లక్ష్యతను, లేజినెస్ ఈజ్ ఎ డిమానిక్ అండి. అది సాతానుగాడి ఒక అపవాదే మనుషుల్ని ఈరోజు ఏమండి వాడు లేజీగా చేస్తారు, మందమగా, తిండిబోతులుగా, రెదరబోతులుగా. ఈరోజు న్యూస్ చూస్తున్నప్పుడు బ్రెజిల్ అనే కంట్రీలో మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందే ఉన్నారు అని చెప్తూ ఆ న్యూస్ రిపోర్టర్ అంటున్నాడు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఎక్కువగా ఎకానమీ డౌన్ అయిపోతున్న కారణం ఏంటంటే ఈ ఊర్లో ఉన్న యవనస్తులు, ఈ ఊర్లో ఉన్న మధ్య వయసులో ఉన్నవారు పనులు చేయకుండా చూడండి తెల్లవారుజామున బార్లమ్మట, మాళ్ళమ్మట వీళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు. వీరు గురిలేని బతుకుతున్నారు. ఈ దేశం నిరుపేద దేశం అయిపోతుంది ఇంతమంది యవనస్తులు ఉన్నప్పటికీ అని చెప్పుకుంటున్నాడు. అపవాది తంత్రములు వాడు మనల్ని దేవుని కోసం నిలబడకుండా మనల్ని పడుకుని పెడతాడు. ఎప్పుడు మందమ్మగా మన ఆలోచనలు మందమ్మగా మనం చేస్తాడు. ఇంకొకటి అనవసరమైన చెడు స్నేహం, యథార్థమైన వారితో కాక తప్పైన వారితో మన సమయం గడిపేలా చేస్తాడు. ఇంకొకటి వ్యర్థమైన మాటలు, ఎక్కిలితనము, నవ్వుతనము. ఈరోజు చూడండి చాలామంది రక్షించబడ్డానంటారు, మార్మన్స్ పొందానంటారు. ఏమండి ఎక్కిలితనం, కుళ్ళిన జోక్స్ వేసుకుంటూ ఏమండి ఇక్కిక్కలు పక్కపక్కలు నవ్వుకుంటూ దానిని ఆనందిస్తుంటారు. వారు దేవుని వాక్యం ఆనందించుకున్న ఏమంటే పాప కార్యాలు ఆనందిస్తుంటారు. ఇంకొకటి ధనాపేక్షతో ఉండి ఉంటారు. ధనాపేక్ష, వారికి భవిష్యత్తులో ఎలాంటి గమ్యం ఉండదు. వారికి ఏం తెలియదు. ఈరోజు తింటారు, లేకపోతే ఈరోజు ఉద్యోగం వెళ్తారు, లేకపోతే డబ్బులు సంపాదన అనుకుంటారు. వారు ఎక్కువగా ఏమండి ఈ లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెడుతుంటారు. ఇంకోటి మనం చూస్తున్నాం ఏమండి వారు ప్రత్యేకత కనబడాలని ఆశిస్తుంటారు. వారు ఎక్కువగా నేను కనబడాలి, అందరు నన్ను పొగడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను దేవుని స్థానాన్ని దోచుకునేవారుగా ఉంటారు. ఇంకొకటి అన్యులతో ఎక్కువ స్నేహం చేస్తుంటారు.
రక్షణ లేనివారు, బాప్తిజం పొందనివారు, హృదయశుద్ధి లేని వారితో ఎక్కువగా స్నేహం చేస్తాం మనం చూడగలుగుతున్నాం. ఇంకొకటి వారు కాలక్షేపం, సినిమా పాటలు, టీవీలు, ఈరోజు వాట్సాప్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో అపరితమైన వాటితో వారు నింపుకుంటూ మనం చూడగలుగుతున్నాం. ఇంకొకటి వారి దేవుని ఎదుట వారి ప్రవర్తన అలాగ ఉంటుంది, అనుమాన రీతిగా ఉంటుంది. దేవుని విషయాలు వచ్చిన వెంటనే వారు అనుమానాలు అడుగుతుంటారు, ఇది ఎలా ఉంది, అది కరెక్టా అని వాక్యానుసారమైన అనుమానాలు అంటారు. కానీ వారిలో పవిత్రత లేని వల్ల, పాప కార్యాలతో నిండి ఉన్న వల్ల సాతాను వారిని అపవాది వారిని దేవుని విశ్వాసమైన కార్యాలు నమ్మనివ్వకుండా వారిని దేవుని వాక్యాన్ని అనుమానించే స్థితిలో తీసుకెళ్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, వారికి చూసినట్లయితే వారు దేవుని విషయాల యందు ప్రార్థన, వాక్యము, వ్యక్తిగతమైన దేవునితో సమయం గడుపుతాము, పరిశుద్ధంగా నడుస్తాము. ఆ ఆలోచనల మీద, ఆ కార్యాల మీద వారు మనసుని పెట్టరు. అపరితమైన ఆత్మీయమైన కానీ స్థలాల మీద, ధనం మీద, లేకపోతే స్టాక్ మార్కెట్ల మీద, ఎలక్ట్రికెట్ మీద, లేకపోతే ఇలాంటి వాటి మీద వారు ఎక్కువ మనసు పెడుతుంది. ఇవన్నీ దురాత్మ కార్యాలు, సాతాను ద్వారంగా ఇది మనల్ని దేవుని వైపు నుంచి మళ్లించాలని, మన ఆత్మను, మన ప్రాణముని నరకాన్ని తీసుకువెళ్ళాలని వాడు సిద్ధపడి వచ్చిన కార్యాలు ఈ సాతాను దృష్టి ఏంటంటే, సాతాను దృష్టి మనల్ని దేవుని చిత్తం నుంచి మళ్లించి మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మనకివ్వబడిన రక్షణను దొంగిలించి మనల్ని ఏమి లేకుండా చేయాలని. కాబట్టి ఇది సాతాను కుట్ర. అంటే మనము ఏదో ఒకటి కత్తి పెట్టుకుని మనతో రాడు. వాడు మన సమయాన్ని దోచుకుంటాడు. వాడు మన దేవునితో ఉన్న పరిశుద్ధత, మన దేవుని చాలామంది అంటారు, నాకు ప్రార్థన రాదన్నా, నేను బైబిల్ చదువుకుంటే చాలా రోజులు అవుతున్నా, మనసు రావట్లేదు. వాడు ఆలోచించి ఎప్పుడన్నా బైబిల్ చదువుకుని మనసు రాదు. అదే నీకు మీ అమ్మగారితో మాట్లాడుకోవాలంటే గంటలు మాట్లాడుకుంటావు, ఆ మనసు వస్తుంది. ఎందుకు అది? మరలా ఏమో దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటాం. మనం చూసారు, మనుషులతో మాట్లాడేది ఎంతో మనం హ్యాపీగా ఉంటాం. అదే దేవునితో మాట్లాడాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలంటే ఆ మనసు రాదు. ఎందుకంటే సాతాను గాడు ఆల్రెడీ నీలో ప్రవేశించి ఆత్మీయమైన విషయాల మీద నేను ధ్యాస పెట్టనివ్వకుండా నీ మనస్సును మళ్ళిస్తుంటాడు. సో పౌలు అంటున్నాడు, మీరు నిలబడండి, మీరు ఏది చేసినా మీరు నిలబడండి. చూడండి, చాలాసార్లు మనం పడిపోతుంటాం. ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక వ్యక్తిని పట్టుకున్నాడంట. ఒక వ్యక్తిని పట్టుకుని ఒక వ్యక్తిని అలెగ్జాండర్ ద గ్రేట్ ఆర్మీలో ఒక వ్యక్తిని పట్టుకుని ఆయన దగ్గర తీసుకొచ్చారంట. రాజా, యుద్ధం జరుగుతుంటే ఇతను తన ప్రాణం కోసం భయపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడయ్యా అని చెప్పినప్పుడు ఆ రాజు అడిగాడంట అలెగ్జాండర్, నీ పేరేంటయ్యా? నా పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ రాజు అన్నాడంట, నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. అలెగ్జాండర్ గ్రేట్ అదే సామెతలో ఒక సామెత అన్నాడు, ఒకడు కింద పడిపోతున్నప్పుడు ఓడిపోయాడు కాదు, కానీ కింద పడ్డాక తనలో ఇంకా ప్రాణం ఉన్నప్పటికీ తను లేచి పోరాడటానికి తెగించకపోయిన వాడు ఓడిపోయాడు. కింద పడతా మన జీవితం అనేకసార్లు అపవాదితో మన పోరాడాల్సి వచ్చినప్పుడు మనం ఒకరోజు ప్రార్థన చేసుకోము, ఒకరోజు దేవుని వాక్యం చదువుకోము, ఒకసారి మనం దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తుంటాం. కానీ పడిపోయినప్పుడు ఆ పాపములో మనం కొనసాగుతూ ఆ దుర్మార్గమైన కార్యాలు మనం ఇంకును నడుస్తూ దానిలో మనం జీవిస్తున్నామంటే, దాంట్లో మనం ఆనందిస్తున్నామంటే దెన్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అవర్ స్పిరిచువాలిటీ. అది నువ్వు దురాత్మకి నీ హృదయం నువ్వు స్వాధీనపరచుకోవటానికి నువ్వు అనుమతించావు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రము కాదు, ఇక్కడ చూసినట్లయితే మనం నిలబడాలి. దేవుని కృప ద్వారంగా మనం రక్షించబడ్డామని నిలబడాలి. వార్త యందు మనం నిలబడాలి. మనము ధైర్యము, దేవుడిచ్చిన ధైర్యము 1 కొరింథీ 16:13 మనం చూస్తాం. దేవుడిచ్చే శక్తి ద్వారంగా, దేవుడిచ్చిన ధైర్యము ద్వారంగా మనం నిలబడాలి. విశ్వాసములో మనం నిలబడాలి. 2 కొరింథీ 1:24 మనం చూస్తున్నాం. అలాగే మనం దేవుడిచ్చిన స్వేచ్ఛలో మనం నిలబడాలి. దేవుడు మనల్ని పాపానికి బానిసలుగా చేయలేదు, కానీ పాపం నుంచి విడిపించినప్పుడు మరలా దాన్ని విడిచిన దాన్ని నువ్వు మరలా వీళ్ళు హత్తుకుని దానికి బానిస అయినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ నిన్ను విడిపించున్నాడు, నిన్ను జయించాడు. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను
నువ్వు పరిశుద్ధమైన ఆత్మీయమైన విషయాల కోసం నువ్వు నిలబడాలి అని గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం ఏక మనస్సుతో ఉండటం కోసం నిలబడాలి. ఇతరులకు బలపరచు. ఒకప్పుడు నువ్వు నిలబడినా పక్కవాడు పడిపోయి ఉంటాడేమో, లేకపోతే పక్కవాడు నిలబడినప్పుడు నువ్వు పడిపోయేమో. ఏమంటే మనం ఒకరి కోసం ఒకరు నిలబడాలి. చాలాసార్లు భర్త ప్రార్థిస్తాడు, భార్య ప్రార్థించదు, భార్య ప్రార్థిస్తుంది, భర్త ప్రార్థించదు. అలాంటి చాలామంది అంటుంటారు, మేము విడాకులు ఇచ్చేయమంటారా, మేము ఇంకోని చేసుకోమంటారా అని. చూడండి, అలాంటి సమయంలో ఉపవాసం ఉండాలి. నీ భాగస్వామి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు ఆ బంధకాల నుంచి విడుదలిస్తాడు. అలాగే మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1 చూస్తున్నాం, దేవునిలో మనం నిలబడాలి. ఎలాగ దావీదు దేవునిలో నిలబడ్డాడు, శోధన సమయం నిలబడేవారుగా మనం ఉండాలి. అంత మాత్రం కొలీషియల పత్రిక 4:12 మనం చూస్తున్నాం, మనము దేవుని ఏమంటే చూడండి, దయచేసి ఆ వచనం చదువుదాం. కొలీషియలు రాసిన పత్రిక 4:12 మనం ఒకసారి చూద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తం గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని. చూసినట్లయితే ఏమంటే ఎఫ్ఎఫ్తా అనే వ్యక్తి మీ నిమిత్తము ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు దేవుని చిత్తములో సంపూర్ణంగా నిలబడాలి. దేవుని చిత్తములో నిలబడాలి. నీ ఇష్టానుసారం నిలబడతాం కాదు, నీ ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడతాం కాదు, దేవుడు నడవలసిన మార్గం నిలబడాలి అనేది ఎఫెసీ రాసిన పత్రిక 6 మేమండి 13 పౌలు మనం చెప్తున్నట్లు మనం చూడగలుగుతాం. 14 చదవరా దయచేసి. ఏలగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకునే బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఏమండి, మీరు పాత రోమీలు సైనికులు చూసినట్లయితే అసలు ఈ బెల్ట్ అనేది ఈవెన్ వాళ్ళ డ్రెస్కి అది అవసరం లేదు, వాళ్ళు మామూలుగా వారు వేసుకోరు, కానీ ఇద్దానప్పుడు వేసుకుంటారు. యాక్చువల్గా లోపల పెద్ద అంగీ ఉంటుంది. ఈ అంగీ మీద ఈ అంగీ అనేది బెల్ట్ లేకపోయినా సరే నిలబడుతుంది. కానీ ఏం చేస్తారంటే వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నారంటే ఆ బెల్ట్ వేసుకుంటాం వల్ల వాళ్ళకి ఆ కత్తి పెట్టుకుంటానికి ఏమండి దాన్ని ఏమంటారు, దాన్ని ఆ పెట్టుకునే ఆ ఇదికి గ్రిప్ ఉంటుంది. అంటే వాళ్ళు కత్తి పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. అలాగా దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మీరు సత్యమనే ఏం పెట్టుకోమన్నాడు, దట్టి చదవండి, ఆ వచనం చదవండి. సత్యమనే దట్టి మీ నడుములకు పెట్టుకోండి. ఏమండి, నడుములకు సత్యమనే దట్టి. సత్యం ఏమండి, అది మనకి ఏంది సాదృశ్యం అంటే అది మన అడ్డమని ఏమంటాం మనం, ఏమంటే మన పొట్టని మన కాలుని అది గ్రిప్గా హోల్డ్ చేస్తుంది. చాలాసార్లు చాలామంది వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోరు. ఏమండి, ఉపవాసం ఉండే వ్యక్తి, ఉపవాసములో ప్రార్థించే వ్యక్తి తన ఏమంటే బెల్ట్ సత్యం ఉంటుంది. చాలాసార్లు మన బెల్ట్లు టైట్ అయిపోతూ ఉంటాయి చాలామంది పురుషులకి. ఎందుకు చెప్పండి, ఎక్కువ తిన్నప్పుడు టైట్ అవుతుంది, తక్కువ తిన్నప్పుడు ఏమవుతుందండి, అది లూజ్ అవుతుంది. నువ్వు ఎంతగా ఉపవాస ప్రార్థన చేస్తావో అంతగా నీ బెల్ట్ సత్యముతో నిండి ఉంటుంది. చూడండి, స్త్రీలు ప్రార్థన అంటే స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు కూడా ప్రార్థన చేయాలి. సత్యము మాట్లాడేవారు. యేసుప్రభువు నేను సత్యము. ఈరోజు దేవుని బిడ్డలమైన మనలో సత్యం ఉందా? అబద్ధములు ఆడుతున్నామని గ్రహింపు లేకుండా చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. నేను అబద్ధం మాట్లాడుతున్నాను, అసలు ఆ గ్రహింపు ఉందా మీకు? నేను కొన్నిసార్లు అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఏమండి, మాట్లాడుతున్నా అబద్ధం ఆడాను అన్నింటినీ నా మనస్సాక్షి అది బాగా చాలా ఏమవుద్దంటే అది మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తున్నా వెంటనే మరలా ఫోన్ చేసి, బ్రదర్ నేను ఇందాక అబద్ధం ఆడాను, క్షమించండి, అలాగా నేను చెప్పి ఉండకూడదు, నన్ను సారీ అని ఒక మాట చెప్పినప్పటికీ ఫ్రీ అయిపోతుంది. అలాగా ఈరోజు మనకి మనస్సాక్షి ఉందా? మనం సత్యముని మాట్లాడుతున్నామా? సత్యముని బోధిస్తున్నామా? దాని తర్వాత చదవండి దయచేసి.
నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన 14 వచ్చిన చదవండి. నీతి అనే మహిమను తొలికొలి. బ్రెస్ట్ ప్లేట్ మీరు చూసారంటే ఒక సైనికుడు, రోమా సైనికుని చూస్తే అతను ఒక ఇనుపముతో లేకపోతే ఒక ఐరన్తో తను బ్రెస్ట్ ప్లేట్ చేసుకుంటాడు. తను గుండె ఏమని చాలా బ్రెస్ట్ ప్లేట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గుండె, మనుషుడి గుండె చాలా ముఖ్యం. ఈరోజు చాలామంది కోవిడ్ చచ్చిపోతున్నారు, కానీ ఒక డాక్టర్ అన్నారు కోవిడ్ కంటే చాలామంది చచ్చిపోయేది హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ ఇస్ సైలెంట్ కిల్లర్. ఏమండి సర్వాంగ కైత్యం ఏం చేస్తుందంటే మన గుండెని కాపాడుతుంది. అంతేగాని గుండె ఎక్కడుంటే తెలుసా అండి మీకు చాలామందికి? మనం ఎడం వైపు ఉంటుంది. అందుకే చాలాసార్లు మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎడం చేయని లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఎడం సైడ్ రక్తం పంపించినప్పుడు తక్కువ ఉంటుంది, అందుకే లాగుతుంటుంది అలాంటి వారికి. ఏమండి అక్కడ మనం చూసినట్టయితే ఈ సర్వాంగ కైత్యం ఎందుకంటే మన గుండె మీద బాణము పడకుండా అపవాది ఆలోచనలు ఏమంటే మన గుండె ఏం చేస్తుంది అంటే ఆ పాత రక్తంని తీసుకుని అది శుద్ధి చేసి కొత్త రక్తంగా పంపిస్తుంది. ఏమంటే మన రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది, ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. చాలాసార్లు మనము అపరితమైన ఆహారం తినటం వల్ల ఏమైపోతుంది, మన గుండెల్లో బ్లాక్స్ ఫామ్ అవుతుంటాయి. ఏమంటే ఎక్కువ మందికి హైపర్ బీపీ, డయాబెటీస్ ఇవన్నీ ఎందుకంటే గుండెల్లో ఆ సరిగా పని చేయని వల్ల. ఈ గుండెకి ఏం కావాలి తెలుసా అంటే సమాధానం కావాలి. చాలా ఒక ఆయన అన్నారు, ఒక డాక్టర్ గారు అన్నారు, ఈవెన్ ఒత్తిడి కూడా ఎక్కువ స్ట్రెస్ గుండెల్లో బ్లాక్స్ ఫామ్ చేస్తాయి. ఏమండి ఇది మెడికల్ కూడా ప్రూవ్ అయింది. ఒత్తిడి నీకు చెడ్డ అలవాటు లేకపోయినా, నువ్వు తాగకపోయినా, నువ్వు సిగరెట్లు కాల్చకపోయినా, నీకు ఒత్తిడి ఎక్కువ ఉంటే నీ గుండె బ్లాక్ ఫామ్ అవుతాయి. ఈరోజు చాలామంది ఒత్తిడి తీసుకున్నారు, అది అపవాది కుట్ర. స్ట్రెస్ అంటాం మనం చాలా ఇంగ్లీష్. ఏమంటే ఆ స్ట్రెస్సే కదా అనుకుంటాం మనం, ఆ స్ట్రెస్సే కదా అని. కానీ ఆ స్ట్రెస్ అనేది ఎంత హానికరమైనది అనేది, ఎంత భయంకరమైనది మనం అర్థం చేసుకోవాలి. ఇది అపవాది కుట్ర. మనకు గెలిబిలి సృష్టిస్తాం, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన జీవితంలో మన నిరాశ పుట్టిస్తాం, మన కృంగుగా కలిగిస్తాం. అందుకే సర్వాంగ కైత్యం, నీతి అనే సర్వాంగ కైత్యం. యేసు ప్రభువు నీతిపరుడు. యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారి అంగీలు నీతిపరులను చూస్తున్నాం. ఏమండి చూడండి, మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్న మాటలు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. నేను ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను. 14 మాత్రం చదవండి. జీవ వృక్షము హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఏంటి ఆ వస్త్రము? అది నీతైన వస్త్రం. క్రీస్తు యేసు ద్వారంగా ప్రభువు మనకి రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు మనకి ఒక అంగీ ఇస్తాడండి. ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఎప్పుడు మోసం చేయలేదు, ఎప్పుడు అన్యాయం చేయనట్లు దేవుడు రేపు తీర్పు రోజున మనల్ని చూడబోతున్నాడు. ఈ నీతి అనే వస్త్రము ఇది యేసు ప్రభు మన క్రియల ద్వారంగా మనం రక్షించబడలేదు, కానీ యేసు ప్రభు నీతి ద్వారంగా మనం రక్షించబడ్డాం. యేసు యందు మనము నీతిపరులుగా ఉండాలి అనేది, మనము నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులు టు డూ వాట్ ఈస్ రైట్, రైచియస్ అంటే టు వాట్ ఈస్ రైట్. ఏమంటే దేవుడు ఏమన్నాడు? ఏమైనా తినాల్సిన పనం తినమన్నాడు, తినకూడని ఫలం తినొద్దన్నాడు. కానీ వీరేం చేశారు? తినాల్సిన పనం తినలేదు, జీవవృక్షం తినలేదు, కానీ ఏమంటే పాప ఫలములు తిన్నారు. దానివల్ల ఏమైంది? ఈరోజు మానవుడికి ఇంత శోధన, ఇంత వేదన. అలాగా మనం చేయాల్సిన దేవునికి ఇష్టమైన యథార్థమైన మార్గం మనం జీవించాలి. మనం సత్యం మాట్లాడుతూ, సత్యములో పాటు మన ప్రవర్తనలు, మన ఆలోచనలు, మన జీవిత విధానం ఎలాగో గుండె మనల్ని అనేక సార్లు ఏమంటే ఈ సంపూర్ణమైన దేహానికి ఆజ్ఞాపిస్తుంటుందో లేకపోతే నడిపిస్తుంటుందో, మనం చేసే తీర్మానాలన్నీ మోసకరమైనవి కాకుండా నీతి కార్యాలు మనం చేసే వారంగా, నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉండేవారంగా ఉండాలి. 15 వచనం చదవండి దయచేసి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇంకోటి మనం చూస్తున్న పాదములకి ఏమైనా సమాధానకరమైన, ఏమైనా సమాధానముతో కరమైన సిద్ధ మనసుతో జోడు తొడుక్కోండి. ఏమండి మన చదవని ఫుల్ వచ్చిన చదవని 15 వచ్చిన మరొకసారి అక్కడ ఒక సెంటెన్స్ లైన్ వదిలేశారు. పాదములకు
సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. చూడండి, మనం యుద్ధానికి వెళ్ళే వారిని మీరు చూడవచ్చు. వాళ్ళు ఎప్పుడు మనకులా షూ తీసేసి సాక్స్ తీసేసి రిలాక్స్ అవ్వరు. ఏమంటే షూ వేసుకునే ఉంటారు చాలాసార్లు. యుద్ధంలో వారు ఏమంటే ఎందుకు షూ వేసుకుంటారు చెప్పండి? ఏమంటే ఎలా ఉంటాయి యుద్ధంలో? ఎంత అక్కడ నేల గాజు ముక్కలు ఉంటాయా, లేకపోతే ఏమండి మేకులు ఉంటాయా, లేకపోతే బాంబు ఉంటుందా, లేకపోతే అక్కడ ఏమన్నా పురుగులు ఉంటాయా? షూ అనేది, జోడు అనేది ఒక చాలా ముఖ్యమైనవి. ఏమండి మనం చూస్తున్నాము యోనతానుకి దావీదు స్నేహము. యోనతాను దావీదుకి అన్నీ ఇస్తారు కానీ తను చెప్పులు ఇవ్వడు. ఎందుకంటే యోనతాన్ అంటే నా నాన్నతో నేను వెళ్ళాలి, నా నాన్న మార్గం నేను వెళ్తాను. అలాగా దావీదు తన మార్గంలో వెళ్ళాడు. వారు ప్రాణ స్నేహితులైనప్పటికీ ఒకవేళ యోనతాను దావీదుతో పాటు ఉంటుంటే తను బ్రతికుండేవాడు. కానీ తన తండ్రిని కోరుకున్నాడు, దావీదుని కోరుకుంటా మానేసి. అలాగా మనకి సిద్ధపాటైన సమాధానమైన సువార్త ప్రకటించే, సువార్తను తీసుకువెళ్ళే, సువార్త కోసం మనం సిద్ధంగా ఉండాలి. సువార్తను ప్రకటిస్తామంటే ఈరోజు ఎంతోమంది ఆలోచిస్తున్నారు, ఇది మత మార్పుడు కాదండి. ఏమండి మీకు ఒక డిస్కౌంట్ వచ్చింది, ఒక షాప్ ఓపెన్ చేశారు మీ ఇంటి పక్కన, ఏమండి ఒక 50% ఆఫ్ ఇచ్చారు. ఏం చెప్తారు మీరు? 10 మంది చెప్తారు, అయ్యాడు కొనుక్కోండి. కొంతమంది స్వార్థప్రియులు ఉంటారు, ఎవరు చెప్పరు అనుకోండి. కానీ జనరల్గా ఏం చేస్తామని తెలిసిన వారికి చెప్తాం, అమ్మా నువ్వు 1000 రూపాయలు కొనుక్కుంటే నీకు 500గా వస్తాయి, సరుకు 500 తీసుకుంటున్నారు అని చెప్తుంటాం. ఇది మంచి శుభవార్త, ఏమంటే వాడు మేలు పొందుతున్నారు. అలాగే దేవుని వాక్యము, దేవుని సువార్త కూడా మంచిది. యేసుప్రభు పునరుద్ధానమైన సువార్త శుభ సువార్త, మంచి సువార్త, ఇట్స్ గుడ్ న్యూస్. యేసుప్రభు సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. దేవుని సువార్తను ప్రకటించేవారు పాదములు ఎంత సుందరమైనవి. నీకు ఒకరు సువార్త ప్రకటించిన వల్లే కదా నువ్వు ప్రభువులోకి వచ్చావు, ప్రభువులో నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభువులో ప్రేమను అర్థం చేసుకున్నావు. సువార్తను మనం వినకపోతే, సువార్తను మనం ప్రకటించకపోతే ఏమండి దేవుని చిత్తము, దేవుని రాకడ ఎలా వస్తుంది? నువ్వు సువార్తని ఎవరికి ప్రకటించో వారే నీకు సమస్యగా మారుతారు. నీకు తెలుసా అది? చాలాసార్లు మనం సువార్తను ప్రకటించే వారముగా లేవు, మన సొంత ఇష్టము, సొంత ఆలోచన మనం చూస్తున్నాం. అలాగే 16వ వచనం చూడండి దయచేసి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. విశ్వాసం అనే డాలు పట్టుకొని, డాలు అంటే ఎట్లా ఉంటుందండి? బాణములు. సాతాను గారు అనేక సార్లు మనల్ని కృంగదీయాలని ఆలోచిస్తుంటాడు. అనుకూలమైన పరిస్థితులు కాకుండా విరోధమైన పరిస్థితులు సృష్టిస్తుంటాడు. మన దగ్గర కొంచెం చేతిలో డబ్బులు ఉండవు, భవిష్యత్తు గురించి ఆలోచనలు అర్థం కావు, అన్నీ అయోమయంగా ఉన్నప్పుడు మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే వాడు మన ఆలోచనల్లో, మన తలంపులు ఆ సమయంన మనల్ని వాడు బాణములు వేస్తున్నప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ సమయం చాలాసార్లు ఎంతోమంది కార్యం జరిగాక దేవుని స్తుతిస్తుంటారు, ఎగ్జామ్ పాస్ అయ్యాక దేవుని స్తుతిస్తారు, ఏమంటే జాబ్ వచ్చాక దేవుని స్తుతిస్తారు, గర్భఫలం కలిగాక దేవుని స్తుతిస్తారు. కానీ దావీదు మహారాజు జీవితం మనం చూసినట్లయితే తను ఒక గొర్రెల కాపరిగానే దేవుని స్తుతించాడు, దేవుని కొనియాడాడు. ఏమండి దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏమండి గాఢంధకారపు లోయలో నేను సంచరించిన నాకు ఏ అపాయం జరగదు, నువ్వు నా తోడు ఉన్నావని ఆ బాలుడైన దావీదు దేవుని మహిమ ఎందు, దేవుని శక్తి ఎందు దాన్ని స్తుతించాడు. అది రహస్యం. అది ఒక పరిపూర్ణమైన ఒక క్రైస్తవుడు అలా ఉండాలి. నీ విశ్వాసము, చాలామంది క్రైస్తవులు విశ్వాసం కోల్పోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యంని వినరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు. కేవలం వారు మనుషులు మాటలు వింటుంటారు, లేకపోతే అప్పుడప్పుడు కుదిరినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు, లేదా బైబిల్ చదువుతుంటారు. కానీ దేవుని వాక్యముతో వారు హృదయాన్ని నింపుకోరు. కాబట్టి అపవాది వేసే బాణములు ఏమంటే మనకు చాలాసార్లు ఏమండి ఒక చీమ కొడుతుంది ఏమవుతుంది, రెండో చీమ కొడుతుంది ఏమవుతుంది. కానీ ఒక 100 చీమలను కుట్టినాయి అనుకోని ఏమవుతుంది? అలర్జీ రియాక్షన్ అయిపోద్ది, నీకు మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోతుంది, చచ్చిపోవచ్చు. చీమలు కూడా చచ్చిపోవాలి, బోల్డ్ ఉంది నాకు. అలాగ సాతానుగాడు బాణాలు వేసినప్పుడు ఒక బాణానికి ఏమవుదని నువ్వు పర్లేదు, ఆ 2 బాణాలు పర్లేదు అని 3-4 బాణాలు వేస్తున్నప్పుడు నీళ్ళు విశ్వాసం లేనప్పుడు, నీ డాల్ లేనప్పుడు నువ్వు కోల్పోతావు. అందుకే మనం దేవుని వాక్యముతో మనం నింపుకోవాలి. దాని తర్వాత చూడండి 17వ వచనం చదవండి దయచేసి.
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతురు. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించి. రక్షణ శిరస్సు, నీ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని రక్షణను శిరస్సాగం. ఇదే మాట మనం మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం. రక్షణ నిరీక్షణం, రక్షణలో ఉన్న నిరీక్షణ. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక, దయచేసి మీ బైబిల్ చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఐదో అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి రాసిన తెస్సలోనికి 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము. రక్షణ నిరీక్షణ శిరస్యాము. ఏమండి? రక్షణ మన రక్షణలో ఉన్న నిరీక్షణ అని శిరస్త్యారము. ఏమంటే హెల్మెట్ ఆఫ్ హోప్ ఆఫ్ సాల్వేషన్. ఏమంటే దేవుని రక్షణ ఇచ్చిన మనకి ఇచ్చిన రక్షణ అది నిరంతరమైనది, అది శాశ్వతమైనది. అది దేవుని మీద మన నిరీక్షణ, ప్రభువు చేసిన యాగం మీద మనం నిరీక్షించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఏమని కత్తి, దేవుని వాక్యం. అదనం యేసు ప్రభు 40 దినం ఉపవాసం ఉండాక హోవాదు శోధించాడు. ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెగా మార్చుకోమన్నప్పుడు ఏమన్నాడు? ప్రభు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎంతో పెద్ద పర్వతం పైన మందిరం పైన తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి దూకు, దేవదూతల్ని పట్టుకుంటానన్నప్పుడు ఏమన్నాడు? ఏమని? నీ దేవుడైన యెహోవాను శోధించవద్దు. ఇక్కడ చూసినట్లయితే మనము ప్రభు ఈ సర్వాంగ కైశం ఎలా యేసు ప్రభు ఈ లోకంలో ఆయన తన తండ్రి చిత్తముని చేశాడో ఈ మానవ రూపంలో ఉన్నప్పుడు అదే సర్వాంగ కైశము మనం ఉండాలి. అలా ఏమంటే సత్యము, నీతి అయిన బ్రెస్ట్ ప్లేట్, అలాగేంటంటే సువార్త ప్రకటించే జోడు, విశ్వాసం అనే డాలు, అలాగే రక్షణ అనే ఏమంటే శిరస్సానము, అలాగే సువాక్యం అనే కత్తి. దీంతో 18వ వచనం చదవండి దయచేసి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము. చాలు. ఇక మనం చూసినట్లయితే ఆత్మ నిమిత్తం ప్రతి పరిస్థితుల్లో మీరు విజ్ఞాపన చేయండి, ప్రార్థించండి. ఏమన్నా ప్రార్థన అంటే చాలామంది ఏంటంటే ప్రార్థన అంటే ఒకే ప్రార్థన కాదు, చాలా ప్రార్థనలు ఉన్నాయి. చూడండి, ఇందా చదువుతున్న బైబిల్ చదువుకుని రాసుకున్న ఏమైనా ఎలాంటి ప్రార్థనలు అంటే గ్రూప్ ప్రేయర్ ఉంటుంది, ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగతం ప్రార్థన ఉంటుంది, ఏమైనా మౌనం ప్రార్థన ఉంటుంది, అరిసే గట్టిగా దేవుణ్ణి కాకలు వేసి మొరపెట్టే ప్రార్థన ఉంటుంది, నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, ఏమండి మూలుగుతో ప్రార్థన చేయొచ్చు, ఏమంటే కాన్స్టెంట్గా ఏమంటే ఆపకుండా 1 గంట సేపు 2 గంటలు ప్రార్థన చేయొచ్చు. ఏమంటే మరలా ఒక విషయం గురించి దేవుని యందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థన అనేది చాలామంది అభ్యాసం చేసుకోవాలి. ఇదేదో 1 గంట సేపు లేకపోతే అరగంట సేపు చేసేది కాదు. నువ్వు శ్వాసను ఎలా పీల్చుకుంటున్నావో నీ ప్రార్థన జీవితం కూడా ప్రభువుతో అలాగా నీ హృదయము దేవునితో నువ్వు ఏ పని చేసినప్పుడు, నువ్వు ఒక ఆఫీస్లో ఉన్నా, నువ్వు చదువుకుంటున్నా, లేదా నువ్వు వంట చేసినా, నీ హృదయము ప్రభువుతో సంభాషిస్తూ ప్రభు స్వరము వినే హృదయముగా నీ హృదయం ఉండాలి అనేది పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటే అలాంటి అనుభవం మీకుందా? అలాంటి దేవునితో సహవాసం మీకుందా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అంటున్నారు, విశ్వాసాలు అంటున్నారు, కానీ దేవుని ఎదుట ప్రార్థించేవారుగా లేరు. దయచేసి 20వ వచనం చదవండి. దయచేసి 20వ వచనం చదవండి. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా
సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతుల 20 వచ్చిన మాత్రాన్ని చదవలేరా మీరు? మరియు నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నాను. సంఖ్యలలో రాయబారిని నేను సంఖ్యల్లో ఉన్నాడు అంటున్నాడు. ఏ సంఖ్యలో ఉన్నాడు? ఈయన పాప సంఖ్యల్లో ఉన్నాడా? పౌలు గారు క్రీస్తు కోసం బానిస. పౌలు గారు క్రీస్తు కోసం త్యాగం చేసిన వ్యక్తి. క్రీస్తు ప్రేమ కోసం తను తాను ఏమని పిలుచుకున్నాడు తెలుసా? చెరసాల్లో ఉన్న సంఖ్యల్లో ఉన్న రాయబారుని. ఏమని? ప్రేమతో నేను, దేవుని ప్రేమతో నేను బంధించబడిన ఉన్నాను. ఎంత గొప్పగా పౌలు తాను పిలుచుకుంటున్నాడు. ఇంక మనం చూసినట్లయితే 21 వచ్చిన చదవండి దయచేసి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా తుకీకు అనే వ్యక్తి 4 సార్లు బైబిల్ రాయబడ్డారు. మరి దాన్ని మీరు ధ్యానించవచ్చు. సో ఆయన పంపిస్తున్నాను చివరిగా చెప్పి, దేవుని కనికరము కృప మీతో ఉండునుగాక అని ఎఫీసీ సంఘానికి తుకీకు అనే వ్యక్తిని పంపించాడు. తన ద్వారా మరలా ఎఫీసీ సంఘాన్ని బలపరిచాడని మనం చూస్తున్నాం. మరి దేవుడు తలంపులు గొప్పవి అండి మన పట్ల. సాతాను శక్తులతో మనం శోధిస్తున్నప్పుడు, సాతాను శక్తులు మనకు విరోధంగా తిరుగుతున్నప్పుడు వారు కొన్ని వేల మంది ఉండడం, కోట్ల మంది ఉండడం మనకు అవసరం లేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి అపవాదిని మనం జయించాలి. అపవాది కార్యములు మనం మెలకుగా గమనించాలి. ఎలాగో యుద్ధంలో ఉన్నవాడు ఒకరిని చంపేశాను, ఇద్దరిని చంపేశాను అని రిలాక్స్ అయిపోడు కదా. విజయం వచ్చే వరకు పోరాడతాడు. అలాగా ఈ లోకములో మనం ఉన్న వరకు మనం అపవాదితో పోరాడాలి. చాలామంది అనుకుంటారు, నేను 20 సంవత్సరాలు సేవ చేశాను, 30 సంవత్సరాలు దేవుని కోసం బతికాను, 50 సంవత్సరాలు నేను దేవుని వెంబడించాను అనుకుంటాం వల్ల ప్రయోజనం లేదు. అంతము వరకు, చివరి శ్వాస వరకు మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా దేవుని శక్తితో మనం ఏమి నేర్చుకున్న ఆ పునాదులతో అపవాద శక్తులని మనం వెరగొట్టే వరకు ఉంటాం. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తు చేసుకోండి. దేవునికి మీ జీవితాలు సమర్పించండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, అవును నాయన, మా శత్రువులు నైనా శరీరము రక్తం ఉండేవారు కాదు, దురాత్మ శక్తులు, మోసపరిచే ఆత్మలు, అపవాది క్రియలు, గాలికి సంబంధించమైన వారు అయ్యా మేము మరొకసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు. అయ్యా నీ సర్వాంగ కైత్యం గురించి మాకు బోధించావు. అయ్యా మేము నీ కోసం నిలబడేవారుగా, అపవాదిని జయించేవారుగా, అపవాది కార్యాలు జయిస్తానికి కావలసిన నైనా విశ్వాసము, సత్యము, నీతి, నైనా స్వార్థను కోసం సిద్ధపాటు, దేవా మాలో నిరీక్షణ, అలాగే నాయన అయ్యా నీ వాక్యము అనే 2 అంచెల ఖడ్గం మాలో ఉండటానికి సహాయించి, అయ్యా అపవాది మమ్మల్ని ప్రతిరోజు శోధించినప్పుడు ప్రతిరోజు మేము విజయం పొందేవారముగా వాడికి అవకాశం ఇవ్వకుండా మా మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద, మా రక్త సంబంధుల మీద వాడికి ఎలాంటి విధమైన శక్తి లేకుండా అపవాదిని మేము జయించే కృపను మాకు దయచేయండి. గంటల సేపు ప్రార్థన, వ్యక్తిగతమైన నీ సన్నిధిలో వాక్యంని ధ్యానిస్తూ మా హృదయములు నీ సన్నిధితో నింపబడి ఉండటానికి దేవా ఈరోజు నీ బిడ్డలైన వారు ఈ కార్యక్రమం చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకో. ఎవరైతే అపవాది శక్తుల ద్వారా బానిసలుగా మార్చబడ్డారో, బానిసలుగా ఉన్నారో అలాంటి వారు నజరేయుని యేసు నామంలో విడుదల చేస్తున్నాం. అది ఎలాంటి బలహీనత, ఎలాంటి మానసికమైన ఒత్తిడి నీ రక్తముతో వారిని శుద్ధి చేస్తున్నాం. వాడు చనిపోయినవాడు, చచ్చిపోయినవాడు, వాడు విఫలం చెందినవాడు, ఓడిపోయిన వాడు, అవునండి, వాడు తలకాయను కలువరి శిలువలో తొక్కొట్టేశావు, ఎర్రగొట్టేశావు ప్రభా. వాడి శక్తులను, వాడి సమస్తమైన వాడి శక్తిని తొలగించావని నీ వాక్యం సెలవిస్తుంది. మనిషి కుమారుడి లోకంలో అపవాది క్రియలు నాశనం చేస్తానికి వచ్చానని సెలవిస్తుంది. దేవా మేము నీ యందు స్తుతించే వారంగా ఉండటానికి సహాయం చేయగా, అపవాది కార్యాలు చూసి కలవర పొందేవారం కాక భయపడేవారం కాదు, వాడు ఓడిపోయిన శత్రువు అని గమనించి ప్రభా నీ వాక్య శక్తితో, నీ కృపతో మేము విజయశీలుగా ఉండటానికి సహాయం చేయి. దేవా నిశ్చిత మీద కలుసుకుంటా కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మరి మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది రోజు దేవుడు విడిపిస్తున్నాడు, చీకటి శక్తుల ద్వారంగా, అపవాది క్రియల ద్వారా లయపరుస్తున్నాడు. మేము మీకోసం ప్రార్థించాలని ఆశిస్తున్నాం. మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి మీరు ఫోన్ చేస్తున్నారు మాకు తెలియపరచండి. వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే వాట్సాప్ చేయండి. అది మాకు సులువుగా ఉంటుంది, మీతో మాట్లాడితే ఆస్కారంగా ఉంటుంది. మరి ఎంతైనా ఎవరైనా సరే ఈ పరిచర్య ద్వారా దీవించబడి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి
మరి ఈ పరిచర్య మీరు విరాళాన్ని పంపించాలని ఆశిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయండి. మరి ఎంతోమంది మేలు పొందుతున్నారు, చాలామంది మీరు దీవించబడుతున్నారు, కానీ కానుక ఇచ్చే విషయంలో చాలామంది వెనకాడుతున్నారు. గమనించండి, మీరు ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు మీరు శరీరీతైన అయితే లోకరీతైన ముఖ్యంగా పరిచర్య అవసరతలు తీర్చాల్సిన బాధ్యత మీ ఉందని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం సెలవేస్తుంది, ఉపదేశించేవాడు ఉపదేశ ద్వారంగా జీవించాలని. కాబట్టి ఈ సంపూర్ణమైన సేవలో, ఈ పోరాటంలో దేవుడు మిమ్మల్ని దీవించుంటే ఈ పరిచర్య ద్వారంగా మీరు దీంట్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తారు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.